మాయామయి ఐదవ భాగం. వీరేంద్రుడు తేజసింహుడు తోటలో నుంచి బయటపడి డేరాల దిక్కుగా వెళ్లారు. మకాంకు చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. వీరేంద్రసింహుణ్ణి డేరాలో ఉంచి వెంటనే తేజసింహుడు అహ్మద్ వేషం వేసుకొని క్రూరసింహుని ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే క్రూరుడు చునార్గఢకు వెళ్ళిపోయాడు. జాగ్రత్త కోసం ఇంటి వద్ద ఉంచిన మనుషులు అహ్మద్ను చూసి ఆశ్చర్యపడి, అహ్మద్, ఇన్నాళ్ళట నుంచి ఎక్కడ ఉన్నావు అని అడిగారు. ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాను గాని క్రూరసింహుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అన్నాడు. అక్కడి వారు సంగతులన్నీ చెప్పి, నువ్వు చునారగఢకు వెళ్ళు అని ప్రోత్సహించారు. సరేనని చెప్పి మాయారూపంలో ఉన్న తేజసింహుడు తిన్నగా మకంలోకి వచ్చి విషయాలన్నీ వీరేంద్రునికి తెలియజేశాడు. తెల్లవారిన తర్వాత తేజసింహుడు నిత్యముండనం చేయించుకొని ముఖం మీద దుమ్ము జల్లుకొని గోల పెట్టుకుంటూ విజయగడ దర్బారులో ప్రవేశించాడు. అతని ఆకారాన్ని చూచి జయసింహ మహారాజు ఎవరో ఏమిటో కనుక్కోమని ఆజ్ఞాపించాడు. అయ్యా, నేను రామ్లాల్ అనే క్రూరసింహుని నౌకరిని. క్రూరసింహుడు మీ మీద కోపంతో చునారగఢ్ మహారాజు ఆశ్రయానికి వెళ్ళాడు. ఎంత చెప్పినా వినకుండా మీ ఉప్పు పులుసు ఇన్నాళ్ళు తిని అక్కడికి చేరాడు. అడ్డగించడానికి ప్రతిఫలంగా 4 తన్నులు తన్ని నా దగ్గర ఉన్నవన్నీ ఒడుచుకొని పోయాడు. నాకిప్పుడు తినటానికి కూడా దిక్కు లేకుండా పోయింది. నాకిక మీరే దిక్కు అని అన్నాడు. అందరూ తేజసింహుణ్ణి ఓదార్చారు. రాజుగారు మండిపడ్డారు. క్రూరసింహుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకొని రమ్మని వెంటనే కబురు పంపాడు. జబ్బు పడ్డాడని కబురు వచ్చింది. దాని మీదట తేజసింహుడు అంతా అబద్ధం మహారాజా అని, మీకు మహమ్మదీయులంతా వ్యతిరేకులు, ఇంకెవరినైనా పంపండి అని విన్నవించాడు. రాజు ఈసారి ఆస్థాన పండితుడు ఒకరిని పంపించాడు. అతడు తిరిగి వచ్చి, మహారాజా, క్రూరుడు ఇంట్లో మాత్రం లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరూ చెప్పటం లేదు అని చెప్పాడు. అయితే వాడు తప్పకుండా చునారగఢకు వెళ్ళి ఉంటాడని రాజు క్రూరసింహుడి కాపలావాణ్ణి ఒక్కన్ని రప్పించాడు. ఆ కాపలావాడిని చావదన్నగా వాడు క్రూరసింహుడు చునార్గఢకు వెళ్ళాడని చెప్పాడు. జయసింహ మహారాజు మండిపడి ఈ విధంగా ఆజ్ఞాపత్రాన్ని జారీ చేశాడు. 1. 1 గంట లోపల క్రూరసింహుని ఇంట్లో స్త్రీ పురుషులు రాజ్యం విడిచి వెళ్ళిపోవాలి. 2. అతని ఇల్లు లూటీ చెయ్యాలి. 3. అతని సంపద రామ్లాల్ ఒక్కడు మోసుకొని పోగలిగినంత మోసుకుపోనిచ్చి మిగతాది ఖజానాలో జమ కట్టాలి. 4. రామ్లాల్ అంగీకరిస్తే నౌకరీ లభిస్తుంది. రాజాజ్ఞ జారీ కాగానే ముందుగా రామ్లాల్ క్రూరసింహుని ఇంటికి వచ్చాడు. అక్కడి వారు ముందుగా అతన్ని మోయగలిగినంత డబ్బును తీసుకోమన్నారు. అతిగా ఆశ కొద్దీ 10,000 మొహరీలు మోసుకొని దారిపట్టాడు. అతని ఆశ చూసి అందరూ నవ్వుకున్నారు. క్రూరసింహుని ఇల్లు లూటీ చెయ్యబడింది. అతని పరివారమంతా విలపిస్తూ నెత్తిన కొంగు వేసుకొని చునార్గఢకు వెళ్లారు. తేజసింహుడు తిరిగి రాజకుమారుడు వద్దకు చేరుకున్నాడు. తాను చేసిన పనంతా చెప్పి 10,000 మొహరీలు రాజకుమారుడి ముందుంచాడు. రాజకుమారుడు సంతోషంతో తన చేతి వజ్రపు ఉంగరాన్ని తేజసింహుడికి బహుమానంగా ఇచ్చాడు. తేజసింహుడు సంతోషించి, ఇక మన ఇంటికి వెళ్ళిపోదాము. అక్కడ నుంచి నేను చునార్గఢకు వెళ్ళాలి అని అన్నాడు. క్రూరసింహుని దురవస్థ గాథ రాజ్యమంతా వ్యాపించింది. అంతఃపురంలో స్త్రీజనమంతా ఎంతగానో సంతోషించారు. చంద్రకాంత తల్లి అయిన రత్నగర్భ ఆనందానికి అంతులేదు. మహారాజుతో రాణి రత్నగర్భ, చంద్రకాంత పుట్టుక ముందు నుంచి ఇక్కడికి వచ్చిపోతూ ఉండే వీరేంద్రుణ్ణి ఇప్పుడు మీరు రానియ్యకుండా ఎందుకు చేశారు? మనమ్మాయి పుట్టిన తర్వాత కూడా అతడు చాలా కాలం వరకు వస్తూ ఉండేవాడు. కలిసి ఆడుకుంటూ ఉండేవారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రగాఢ ప్రేమ ఏర్పడింది. ఆ రోజుల్లో మీరు కూడా సురేంద్రసింహునితో చాలా ఆదరంగా ఉండేవారు. ఆయన మీరు చెప్పినట్లు వింటూ ఉండేవాడు కూడా. అప్పుడు మీరు చంద్రకాంతను వీరేంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తానని కూడా అన్నారు. మీ అభిప్రాయాన్ని క్రూరసింహుడు చాడీలు చెప్పి చెడగొట్టాడు అని అన్నది. రాణి, వీరేంద్రునిపై ద్వేషం కలగటానికి కారణం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. అంతా ఆ శనిగాడే చేశాడు అన్నాడు రాజు.
చూడండి, వాడు చునారుగడుకు వెళ్ళి ఏం చేస్తాడో. శివదత్త సింహుణ్ణి పని మీద మనల్ని రెచ్చగొడతాడేమో అన్నది రాణి. చూద్దాం, అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఆ దుష్టుడు నీవు చెప్పినట్లుగానే ఏదో ఒక పీతులాట లేకుండా ఊరుకోడు అన్నాడు మహారాజు. జయసింహ మహారాజుకు ఇప్పుడు ఎవరిని మంత్రిగా చేసుకుందాము అనే విచారం పట్టుకున్నది. మంత్రి లేకుండా రాజ్య వ్యవహారాలు కొనసాగేటట్టు లేవు. చివరికి ఉపమంత్రిగా ఉన్న హరిదయాల సింహుణ్ణి మంత్రిగా నియోగించాడు. హరిదయాలుడు విశ్వాసపాత్రుడే గాక దయాంతరంగుడు, ఎవరినీ ఇంతవరకు బాధించి ఎరుగడు. క్రూరసింహునికి వీరేంద్రసింహుణ్ణి తేజసింహుణ్ణి హతమార్చి నౌగడ రాజ్యాన్ని సర్వ విధ్వంసం చెయ్యాలనే పట్టుదల పెరిగింది. నాజింతో కలిసి చునార్గఢ్ ప్రవేశించి శివదత్త సింహుణ్ణి దర్శనం చేసుకున్నాడు. విశేషాలు ఒంటరిగా మనవి చేస్తానని రాజుతో చెప్పాడు. ఏకాంతంగా రాజు క్రూరసింహుణ్ణి పిలిచి విశేషాలు అడిగాడు. క్రూరుడు జయసింహ మహారాజు మీద అంతులేనన్ని చాడీలు చెప్పి, మహ్మదీయులందరూ ఇప్పుడు మన పక్షానే ఉన్నారు. విజయగఢను ఆక్రమించుకోవటం చాలా తేలిక. అదీగాక జగదేక సుందరి అయిన చంద్రకాంత మీకు కూడా దక్కగలదు అని ఆశ పెట్టాడు. శివదత్తుడు క్రూరుని మాటలను నమ్మాడు. కానీ ఇంత తొందరగా యుద్ధానికి దిగవద్దు. మొదట మంత్రగాళ్లతో మన పని ప్రారంభిద్దాము. నువ్వు జగన్నాథ పండితుణ్ణి, నలుగురు మంత్రగాళ్లను వెంటబెట్టుకొని విజయగఢకు వెళ్ళు. అక్కడ వాళ్ళు చేసే చిత్ర విచిత్రాలు చూడు. అవసరమైతే సైన్యాన్ని తీసుకుని వస్తాను అని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం శివదత్తుడు బద్రీనాథ్ పండితుణ్ణి, పల్నాల్, రామ్నారాయణ, భగవాన్ దత్త అనే మంత్రగాళ్లను క్రూరసింహునికి అప్పగించాడు. ఇంతలో పహారావాడు వచ్చి, రాజా, క్రూరసింహుని పరివారమంతా వచ్చి ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ఏమి ఆజ్ఞ అని నిలబడ్డాడు. శివదత్తుడు అందరినీ లోనికి తీసుకువచ్చాడు. వాళ్ళు అక్కడ జరిగిన విశేషాలన్నీ చెప్పారు. క్రూరసింహునికి ప్రాణం లేచిపోయినంత పనయ్యింది. అహ్మద్ మీతో పాటు వచ్చాడా అని ప్రశ్నించాడు. అహ్మద్ ఎక్కడ ఉన్నాడు అన్నాడు నాజిం. సరే, అక్కడకు వచ్చి మీ దగ్గరకు వెళతానని చెప్పాడే అన్నారు నాజిం పరివారం. నిజంగానా? అయితే వాడు తప్పకుండా తేజసింహుడై ఉంటాడు. వాడే వెళ్ళి రాజుగారికి కూడా చెప్పి ఉండాలి. ఈ కుతంత్రమంతా వాడిదే అన్నాడు నాజిం. క్రూరసింహుడు కుమిలి కుమిలి ఏడవసాగాడు. శివదత్తుడు ఓదార్చి, నేను దీనికి ప్రతీకారం చేస్తానులే, నీవిక్కడే ఉండు అని వాగ్దానం చేశాడు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత క్రూరసింహుడు విజయగఢ వెడతానని మహారాజుతో చెప్పాడు. రాజు ఏర్పాటు చెయ్యటానికి మనుషులను పంపించాడు. వాళ్ళ వెంట జగన్నాథ పండితునితో సహా అనేక మంది మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు తమ తమ మంత్రి సామాగ్రితో బయలుదేరి వెళ్ళారు. వీరేంద్రుడు, తేజసింహుడు నౌగాడ కోట దాటి చంద్రప్రభావతి నదీ తీరాన సహబృందంతో కూర్చొని ఉన్నారు. రాజకుమారుడు ఉదాసీనంగా ఉన్నాడు. శోభాయమానమైన ఆ ప్రకృతి వాతావరణం అతని వియోగ భారాన్ని మరింత హెచ్చరించింది. ఇంతలో ఒక కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు తంబురా మీటుతూ నదీ తీరాన కూర్చొని తత్వాలు పాడుతున్నాడు. ఈ తత్వం తేజసింహుని చెవిన పడింది. అటు తిరిగి చూశాడు. సాధువు వీళ్ళ దిక్కుగానే తిరిగి పాడుతున్నాడు. అతడు తేజసింహుణ్ణి చూసి పళ్ళెకలించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు చంద్రకాంతను ధ్యానిస్తూ కూర్చున్నాడు. అతడికి పాడినవాడెవడో కూడా తెలియలేదు. తేజసింహుడు భుజం పట్టుకొని, విన్నావా అని అన్నాడు. లేదు అన్నాడు వీరేంద్రుడు. చెప్తానులే అని తేజసింహుడు వీరేంద్రుణ్ణి వెంటబెట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఒక గదిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు తేజసింహుడు, క్రూరసింహుడు శివదత్తుని సహాయం కోసం వెళ్ళాడు. నీకు తెలుసు కదా. వాళ్ళక్కడకు వెళ్ళిన కారణం చెబుతాను విను. వాడక్కడ ఒక జ్యోతిష్కుణ్ణి, నలుగురు మంత్రగాళ్లను సంపాదించాడు. వాళ్ళు చాలా వద్దండులు. నాజిం కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. మనమిప్పుడు సావధాన చిత్తులమై ఉండాలి. ఇక నేను ఇప్పుడు కార్యక్రమం ప్రారంభిస్తాను. వాళ్ళ ముఠాలో నుంచి మన వైపుకు తప్పకుండా ఒకడు వస్తాడు. వాడి నిన్ను బంధించాలని ప్రయత్నిస్తాడు. మీరు అతి జాగ్రత్తగా ఉండండి.
నా వెంట వీడి మీరు ఎవరి వెంట వెళ్ళరాదు. ఎవరేమిచ్చినా తినకూడదు. పూల వాసన చూడకూడదు. వాళ్ళు నా వేషంలో వచ్చినా రావచ్చు. నా కనిగుడ్డు మీద ఒక మచ్చ ఉన్నది. దానిని బట్టి నన్ను గుర్తు తెలుసుకో. ఈ రోజు నుండి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా కంట్లో మచ్చను దాచిపెట్టి మాట్లాడుతాను. కప్పిపుచ్చి ఆ విధంగా చెయ్యకుండా ఎవరైనా వస్తే అందులో మోసం ఉందని భావించుకోవాలి అని అన్నాడు. మంత్రి జామురాత్రి కాగానే తేజసింహుడు మంత్ర సామాగ్రితో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పురుషవేషంలో చపల రహస్య అన్వేషణ కొరకు పట్టణం బయటికి వచ్చింది. సగం రాత్రి గడిచింది. ఆమెకు హఠాత్తుగా నౌగాడ వెళ్ళి తేజసింహునితో కలవాలని బుద్ధి పుట్టింది. ఆ ఉద్దేశంతోనే ఆమె నడక సాగించింది. అటు నుంచి తేజసింహుడు మామూలు రూపంతోనే విజయగడ దిక్కుగా వస్తున్నాడు. తలవని తలంపుగా ఇద్దరూ మధ్యదారిలో కలుసుకున్నారు. చపల స్త్రీ కంఠంతో ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. తేజసింహుడు చపలను గుర్తుపట్టి మంచి సమయానికి కనిపించావు. లేకపోతే నిన్ను కలుసుకోవటానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. నీతో చాలా అవసరమైన పని ఉన్నది. ఇటు కూర్చో అని అన్నాడు. ఇద్దరూ ఒక చోట కూర్చున్నారు. తేజసింహుడు క్రూరసింహుడు చునారగడకు ఒక జ్యోతిష్కునితోనూ నలుగురు మంత్రగాళ్లతోనూ బయలుదేరి వృత్తాంతమంతా చెప్పి, మనమిద్దరం ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే జయసింహునికి అపాయం జరగటమే కాక చంద్రకాంత కూడా మనకు దక్కకుండా పోతుంది అని హెచ్చరించాడు. చపల ఏం చెయ్యమంటారు అని ప్రశ్నించింది. అప్పుడు తేజసింహుడు, నేను మీ కొత్త మంత్రి అయిన హరిదయాల సింహుణ్ణి పట్టుకొని అతని స్థానంలో నేను మంత్రిగా చలామణి అవుతాను. నేను మంత్రిగా ఉండటం వల్ల అధికారమంతా నా చేతుల్లోనే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండి రోజుకు ఒక్కసారైనా వీలు చూసుకొని నన్ను కలుసుకుంటూ ఉండు. నేను మంత్రిగానే ఉంటాను గనుక నన్ను కలుసుకోవటం కూడా అంత కష్టమైన పని కాదు. మామూలు వేషంలోనే మంత్రిగారి ఇంటికి వస్తూ ఉండు. నేను మంత్రిగా ఉంటాను అని చెప్పాడు. ఇంకా అనేక విషయాలు తేజసింహుడు చపలకు చెప్పాడు. చపల విజయగడకు వెళ్ళిపోయింది. తేజసింహుడు ప్రాతకాలం అయ్యేసరికి అత్తరు సాహెబుగా మారి విజయగడలో ప్రవేశించాడు. రోజంతా సందుగొందుల వెంట తిరిగి సాయంకాలానికి హరిదయాళుడు ఉండే చోటుకు చేరాడు. మంత్రిగారు స్నేహితులతో కలిసి పొద్దుపుచ్చుతున్నారు. తేజసింహుడు తనది లక్నో పట్టణమని ప్రసిద్ధి చెందిన అత్తరు పన్నీరు తయారు చేస్తానని చెప్పి మంత్రిగారికి మచ్చుకి కొంచెం వాసన చూపించాడు. మంత్రి తాను చూచి మిగతా మిత్రులకు కూడా వాసన చూపించాడు. వెంటనే అందరూ మూర్ఛుల్లి పడిపోయారు. తేజసింహుడు హరిదయాల సింహుణ్ణి మూటగట్టి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. త్వరగా నడిచి నడిచి తేజసింహుడు అహ్మదును దాచిపెట్టిన పర్వత గుహ దగ్గరకు చేరుకున్నాడు. హరదయాలుణ్ణి కూడా ఆ గుహలో పడేసి అతని మంత్రి దుస్తులు మొహరం గల ఉంగరాన్ని తీసుకొని బయటపడ్డాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేటట్టు చెయ్యగాని కాలికి బేడీలు వెయ్యటం గాని చెయ్యలేదు. విజయగడలో ప్రవేశించి మంత్రిగా రూపం మార్చుకొని మంత్రిగృహంలో ప్రవేశించాడు. ఇక మంత్రిగారింట్లో హరిదయాళుడు లేకపోవటం అందర్నీ ఆందోళన పరిచింది. రాత్రి పొద్దుపోయే వరకు మిత్రులకు తెలివి రాలేదు. తెలివి వచ్చిన మీదట అందరూ ఏం జరిగిందని ప్రశ్నించారు. వాళ్లకు తెలిసినంత వరకు చెప్పి మంత్రిగారు ఏమైపోయింది తెలియదని తెల్లముఖం వేశారు. మంత్రి పుంగవుణ్ణి పరివారమంతా ఆ రాత్రంతా నిద్రాహారాలు మాని అంతా గాలించారు. చివరికి తెల్లవారింది. దూరం నుండి తేజసింహుడు మంత్రి హరిదయాళుడు సింహుడు టీవీగా రావటాన్ని అందరూ గమనించి శాంతాచిత్తులైనారు. మంత్రిమిత్రులు మాయామంత్రిని ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళటం ఏమిటి? మనకు అత్తరు అమ్మటానికి వచ్చిన సాహెబ్ పచ్చి మోసగాడు. అది తెలిసి నేను వాడి అత్తరు సరిగా వాసనైనా చూడలేదు. లేకపోతే నాకు కూడా మీ గతే పట్టేది. మీరు పడిపోవటం గమనించి వాడి వెంట పడ్డాను. వాడు దొరకకుండా పోయాడు. రాత్రంతా నాకు వాడిని గాలించటంతోనే సరిపోయింది అని సమాధానం ఇచ్చాడు. ఇంతలో లోపల నుండి దాసీలు భోజనానికి రావాల్సిందిగా కబురు పంపారు. నిద్ర ముంచుకు వస్తుందని చెప్పి ముందుగా మాయామంత్రి శయనగృహంలో ప్రవేశించాడు. మిత్రులు ఎవరి తోవన వాళ్ళు వెళ్ళిపోయారు.
దర్బారు వేళకు తేజసింహుడు మంత్రిగా హాజరయ్యాడు. ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. అందరూ శిరసులు వంచి ప్రణామం చేశారు. హరదయాళుడు మోస్తారుగానే మంత్రి వ్యవహారాలు దిద్దుకోవటం ప్రారంభించాడు. మహారాజు వేంచేసిన తర్వాత, రాజా, శివదత్తుడు క్రూరసింహునికి సహాయపడినట్లు వేగుల వాళ్ళు వార్తలు అందించారు. ఇప్పుడు క్రూరుడు ఒక జ్యోతిష్కునితో నలుగురు మంత్రగాళ్లతోనూ రాజ్యంలో ప్రవేశించాడు. మన మిత్రుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మహమ్మదీయులు కూడా మనకు వ్యతిరేకులు అయ్యారు. చూస్తే మనకు మంత్రగాళ్ళెవరూ లేనేలేరు. ఏ క్షణంలో రాజద్రోహం జరిగినా జరగవచ్చు అని హెచ్చరిక చేశాడు. అవును, ముసల్మానులు మనకు వ్యతిరేకమైన సంగతి రుజువయ్యింది. మీరిప్పుడు రక్షణ ఏర్పాట్లు ఏం చేశారు అని మహారాజు ప్రశ్నించాడు. ఇంతలో మంత్రి దృష్టి ఒక కాపలావానిపై పడింది. అతడు చాటుచాటుగా ఇదంతా పరిశీలిస్తున్నాడు. వెంటనే అతన్ని పట్టుకోవలసిందిగా మంత్రి ఆజ్ఞాపించాడు. కానీ కాపలావాని వేషంలో ఉన్న ఆ మాయగాడు ఎవరికీ దొరకకుండా పరిగెత్తుకొని పోయాడు. మంత్రిగా తేజసింహుడు క్రిందకు దిగకూడదు గనుక హరిదయాల సింహునిగానే నటించక తప్పలేదు. మహారాజా, ఇప్పుడే మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన బట్టి నా అనుమానం నిజమేనని తేలింది అన్నాడు మంత్రి. రాజు అంగీకార సూచకంగా తల పంకించి నాటి సభ చాలించి మంత్రిని తీసుకొని ఏకాంత చర్చలు ప్రారంభించాడు. మంత్రి మహారాజు తనకు శివదత్తుడు అంటే భయం గురించి చెప్పి కర్తవ్యాన్ని ఆలోచించవలసిందిగా అర్థించాడు. మహారాజా, మంత్రగాళ్లను ఎదుర్కోవటానికి మంత్రగాళ్లే అవసరం. మన రాజ్యంలో మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. అందుచేత మీరిప్పుడు విశ్వాసపాత్రుడైన ఒక మంత్రగాడిని సంపాదించవలసి ఉన్నది. బహుశా మీకు తెలుసనుకుంటాను. సురేంద్రసింహుని కొడుకు తేజసింహుడు గొప్ప మంత్రగాడు. మీకు అభ్యంతరం లేకపోతే అతన్ని రప్పిస్తే అన్ని విధాలా మంచిది. సురేంద్రసింహుడు కూడా మీరంటే అమితమైన భక్తి కలవాడు. వీరేంద్రుణ్ణి మీరు రానియకపోయినా సురేంద్రుడు ఏమీ అనుకొని ఉండడు కదా అన్నాడు మంత్రి. మహారాజు కొంచెం సేపు ఆలోచించి, నీవు చెప్పినవన్నీ వాస్తవమే. అనవసరంగా విరోధాన్ని కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ సహాయం కోరాలంటే చాలా సిగ్గుగా ఉన్నది అని అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు వాటన్నిటినీ తలుసుకొని సందేహం లేదు అని మంత్రి రాజుగారికి అనేక విధాల సురేంద్ర సింహునితో మిత్రత్వానికి ప్రోత్సహించాడు. రాజు చివరికి ఒప్పుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేనే స్వయంగా నౌగాడకు వెళ్తాను. మీరు మాత్రం మీ మొహరుతో సురేంద్రునికి ఒక ఉత్తరం వ్రాసి ఇవ్వండి అని అన్నాడు. జయసింహ మహారాజు అదేవిధంగా చేశాడు. మంత్రి మహాశయుడు రాజుగారి దగ్గర నుండి సెలవు తీసుకొని ఇంటికి వచ్చాడు. సాయంకాలం తనను కలుసుకోవటానికి వచ్చిన చపలతో విశేషాలు అన్నీ తెలియజేశాడు. చపల తేజసింహుని బుద్ధి చాతుర్యాన్ని ఎంతగానో మెచ్చుకొని ఇక త్వరలోనే చంద్రకాంత వీరేంద్రుల సమాగమం సిద్ధించగలదని ఆశించింది. హరదయాల సింహుని వేషంలో ఉన్న తేజసింహుడు తన వేషం మార్చుకొని నౌగాడకు ప్రయాణమై వెళ్ళాడు. ఇంకా ఉంది.